స్వప్న 4వ భాగం. 3వ భాగంలో స్వప్న వెళ్ళిపోయాక డైరీ దొరుకుతుంది. దాంతో స్వప్న మనసు, ఆమె ఆశలు, కోరికలు, ఆమె అసంతృప్తి అన్నీ అవగతమవుతాయి. గతంలో ఆమె ఇష్టపడిన రాజా గురించి తెలుసుకుని కోపంతో, నిస్సహాయతతో బాధపడతాడు విశ్వం. కథ కొనసాగుతుంది. స్వప్న, అన్నం తినవు అడిగాడతను. ఆకలిగా లేదు, మీరు తినేయండి. సినిమా ఎలా ఉంది? ఒళ్ళు మండిపోయింది నాకు. నా మొహంలాగే ఉంది. నన్ను నిద్రపోనివ్వండి. ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఏం మనిషి, చెప్పినా అర్థం చేసుకోడేం, విసిగిస్తాడేం? అతని మాటలు వినపడనట్లు మౌనంగా ఉండిపోయాను. నాకు చాలా దుఃఖం వస్తోంది. ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. ఇలా బ్రతక్కపోతే ఏం అనిపిస్తుంది. అతను ఆ భోజనమే చాలా ఆప్యాయంగా తింటున్నాడు. నేను నిద్రలోకి జారిపోయాను. మర్నాడు అతను మెల్లగా మాటలు మొదలుపెట్టాడు. మనకి ఇల్లు పెద్దది కాలేదు. తెల్లబోయాను. ఇల్లు పెద్దదైందా, చిన్నదైందా? ఆ గది వేరుగానే ఉంది కనుక అద్దెకిచ్చేద్దాం. ఎందుకు? నెలకి 10-15 వస్తుంది. 50 రూపాయలు అద్దె భరించడం కష్టమవుతుంది. తమ్ముడు కాలేజీ చదువుకొచ్చాడు. కొంచెం ఎక్కువగా పంపుతూ ఉండమని రాశారు నాన్నగారు. వారు రాయడం బాగుంది, మీరు పంపడము బాగుంది. జీతమంతా వారికి పంపించేయండి, మనం పస్తులుందాం. స్వప్న, నా బాధ్యత. నన్ను సుఖపెట్టడం కూడా మీ బాధ్యతే. ఇప్పుడు నువ్వేం కష్టపడుతున్నావని ఆశ్చర్యంగా చూశాడు. నేను నిగ్రహించుకోలేకపోయాను. మీరు అడగవలసింది అలా కాదు, నువ్వేం సుఖపడుతున్నావని కసిగా అన్నాను. అతను తెల్లబోయి చూస్తున్నాడు. నేను రెచ్చిపోయాను. నేనేం కష్టపడుతున్నానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తెల్లవారి లేచిన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ సర్దుకోవడమే అవుతుంది నాకు. టూత్పేస్టు, బ్రష్ నాకు అలవాటు. నేను తెచ్చుకున్నవి అయిపోయాక మళ్ళీ అవి మీరు కొనలేదు. పుల్లతో తోముకుంటే నా నోరు మండుతుంది. మా ఇంటి దగ్గర నాకు కాఫీ అలవాటు. రోజు మొత్తం మీద కనీసం 4 సార్లు తాగేదాన్ని. ఇక్కడికి వచ్చాక కాఫీ వాసనకే దిక్కులేదు. కాఫీ పడకపోవడంతో రోజంతా అదోలా ఉంటుంది. ఇంటి దగ్గర నేను నీళ్లు తోడేదాన్ని కాదు, అంట్ల గిన్నెలు తోమేదాన్ని కాదు. ఇవన్నీ సుఖాలనుకోను, ఇవి కష్టాలని అనుకోను. చెల్లున కొట్టినట్లయింది అతని జవాబు. నిజానికి అతను నా మాటలకి కళ్ళు తెరిచి అర్థం చేసుకొని బాధపడుతూ సారీ చెప్పాలి. అది పోయి మొండిగా, క్రూరంగా, బండగా ఇలా బదులు చెప్తాడనుకోలేదు. నా నిగ్రహం పూర్తిగా ఓడిపోయింది. నా సహనం నన్ను వదిలి ఆమడ దూరం పారిపోయింది ఆ క్షణాలలో. మనిషి కాదు, మృగం అనిపించాడతను. ఎంతగా అవమానించాడతను నన్ను. కష్టమేదో సుఖమేదో అందరికీ తెలియదు. మాటలకి పదును పెట్టి అన్నాను. అవును అన్నాడతను క్షణమైనా నిరీక్షించకుండా. అన్నాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమిటి తన ఉద్దేశం? ఎంత ఆలోచించినా తేలలేదు. సాయంత్రం అతనితో పాటు మరొకతను కూడా వచ్చాడు. వేరుగా ఉన్న గది తలుపులు తీసి విశ్వనాథే చూపించాడు అతనికి. తరువాత విశ్వనాథ్ వచ్చి ముందు గదిలో కూర్చున్నాడు. స్వప్న పిలిచాడు. ఉదయపు మంట ఇంకా నాలో ఆరలేదు. నేను అతనితో అతి తక్కువగా మాత్రమే మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాను. నా కష్టసుఖాలు, బాధలు అర్థం చేసుకొని అక్కర్లేని మనిషి అతను. భర్త కాదు. భగవంతుడైతే మాత్రం అతనితో నేనెందుకు అనవసరంగా మాట్లాడాలి? నేను వెళ్ళలేదు. అతను వంటింట్లోకి రాలేదు. ముందు గదిలోంచే అతని పేరు ప్రభు. రేపు ఉదయం వచ్చి ఆ గదిలో చేరుతాడు. తనంతట తానే ఆ గదికి 15 రూపాయలు అద్దె ఇస్తానన్నాడు. మనకి కొంత నయం అన్నాడు. అంటే మనకి మిగిలేది వంటిల్లు, ముందు గది అన్నమాట. ఆ ఒక్క గదిలోనే అన్నింటికీ చావాలి. సామాన్ పెట్టుకునేందుకు అదే, మసలడానికి అదే, పడకలికి అదే, ఉరిపోసుకు చావాలన్నా అదే. ఇరుకు గది. విశ్వనాథ్ హృదయం ఇరుకు, అతని జీవితం ఇరుకు, అతని గది ఇరుకు, అతనికి సంబంధించినవన్నీ ఇరుకే. ఇరుకు మనిషి. చివరికి ఇటువంటి వాడి పాలిట పడేశారు నన్ను మా వాళ్ళు. విశ్వనాథ్కి తెలియదు భార్యలు ప్రేమించడానికి, యుద్ధం చేయడానికి కాదని. విశ్వనాథ్ ఒక్కసారి పుస్తకం మూసేశాడు. నీకు తెలియదు స్వప్న, భర్తలు అర్థం చేసుకునేందుకు, వేధించడానికి కాదని. స్త్రీకి భర్త ఒక్కడే, కానీ మగవాడికి భార్య ఒక్కతే కాదు, ఇంకా చాలా ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో బాధ్యత నిండి ఉంటుంది, విద్యుక్త ధర్మం ఉంటుంది. ఈ వ్యవస్థలో మగవాడి జీవితం ఆనందమయమేమీ కాదు. అడుగడుగునా ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కొంటూ అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ సాగాలి. అందుకే అతని మెదడుకి, హృదయానికి ప్రశాంతి అరుదుగా మాత్రమే లభిస్తుంది. స్త్రీ పరిదైన గృహం చక్కనిది, చల్లనిది, దయామయమైనది. కానీ మగవాడి పరిధైన ఆ ప్రపంచం కుటిలమైనది, పరీక్షలకు గురి చేసేది, క్రూరమైందిను. అందుకే అతని ఆలోచనలు స్త్రీ మనసులో సాగే ఆలోచనల వల్లే కాక జటిలంగా ఉంటాయి.
అతని ప్రవర్తన ఆమెకు విరుద్ధంగాను వింతగాను తోస్తుంది. నా విషయంలో నీకు అలాగే అనిపించింది స్వప్న. ఇరుకు హృదయం నాది కాదు, నీదే. నువ్వు నీ ఒక్కతి సుఖం గురించి ఆలోచించుకుంటున్నావు. నాకు ఇటు నీతో పాటు అటు నా తల్లిదండ్రులు, తమ్ముడు గురించి కూడా చూడవలసిన బాధ్యత ఉంది. ఈ మాత్రం విశాలంగా నువ్వు ఆలోచించలేకపోయావు. నువ్వేం కోల్పోతున్నావో ఆలోచించుకుంటూ అనవసరంగా అశాంతి పెంచుకున్నావు. ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకోగలిగి ఉంటే, ఆలోచించగలిగి ఉంటే వాస్తవం గమనించగలిగేదానివి. అతి తక్కువలోనే నేను గడుపుతున్నాను కదా. నువ్వు అనుభవించని సుఖాలేవి నేను అనుభవించలేదే. నువ్వేం తిన్నావో అదే నేను తిన్నాను. నువ్వుండే ఇంట్లోనే నీతో పాటు నేను ఉన్నాను. నువ్వు అనుభవించినవి కష్టాలైతే ఆ కష్టాలు నేను అనుభవించాను. మగవాడి గురించి, భర్త గురించి నువ్వు సరైన అవగాహన పెంపొందించుకోలేదు. అతన్ని నీ కోరికలు తీర్చే కలలను సఫలం చేసే మనిషిగానే ఊహించుకున్నావు. అతని మీద నీకు అటువంటి హక్కులున్నాయనుకున్నావు. అతని పట్ల నీ బాధ్యతలేమిటో మర్చిపోయావు. సంసారం నుంచి నిన్ను నువ్వు వేరుగా తలంచుకుని ఆలోచించావు. ఈ సంసారానికి ఇద్దరివి సమాన బాధ్యతలు అన్న ప్రాథమిక సత్యాన్ని గుర్తించలేకపోయావు. నాలోని బీదరికము, లోటుపాట్లే కనిపించాయి నీకు. నా పరిస్థితులు, సమస్యలు కనిపించలేదు నీ దృష్టికి. నన్ను రాజాతో పోల్చుకుని అసంతృప్తికి లోనయ్యావు. ఇది నువ్వు చేసిన పెద్ద తప్పు. ఏ మనిషికి ఏ ఇద్దరి పరిస్థితులు, ఆలోచనలు ఒకేలాగా ఉండవు. అదీ కాక అతను ధనవంతుడు, నేను సామాన్యుణ్ణి. నాతో అతన్ని పోల్చడం అర్థం లేని పని. నీ ఒక సినిమా కోసం నేనేం వదులుకున్నానో తెలుసా? మధ్యాహ్నం లంచ్ టైంలో నేను తినే అరటిపళ్ళు. 10 రోజుల పాటు నేను మధ్యాహ్నం అరటిపళ్ళు తినడం మానేశాను నిన్ను సినిమా పంపడానికి. నా ఆర్థిక పరిస్థితి అది. నాతో కలిసి బ్రతుకుతూ ఆ మాత్రం గ్రహించలేకపోయావు. అది దురదృష్టం. నిట్టూర్పు విడిచాడు విశ్వనాథ్. విశ్వనాథ్, రండి కూర్చోండి ఆహ్వానించాడు అఖిలను. ఏమిటి ఆలోచిస్తున్నారు? జీవితం గురించి. స్వప్న గురించి కాదు? నిజానికి కాదేమో. కంగారు పడుతూ అస్పష్టంగానూ అయోమయంగానూ మాట్లాడుతున్న అతన్ని ఆమె జాలిగా చూసింది. ఇటువంటి పరిస్థితుల్లో తను అతనికి చెప్పాలనుకున్న మాట ఎలా చెప్తుంది? ఇవాళ కాలేజీలో తక్కువ సంచలనం చెలరేగలేదు. అనవసరమైన విషయాలు అతి త్వరగా వ్యాపిస్తాయి. అవును, మంచి కంటే చెడుకి వేగం ఎక్కువ. మరి విశ్వనాథ్ ఎన్నాళ్ళు సెలవు పెట్టి ఇంట్లో కూర్చోగలడు? ఇవాళ కాకపోతే రేపైనా కాలేజీకి రావాల్సిందే. నలుగురిలోనూ తిరగవలసిందే. వారి కామెంట్స్ని విని తీరవలసిందే. మనసులో బాధపడి తీరవలసిందే. ఈ కార్యక్రమం వాయిదా పడుతుందేమో కానీ జరగకుండా తప్పదు. అతను ఆమె వంక తదేక దృష్టితో చూశాడు. మీరు ఏమైనా మాట్లాడాలని వచ్చారా? లేదు, మిమ్మల్ని చూసి వెళ్దామని. మీ దయకు చాలా కృతజ్ఞతలు. దయ? ఏం మాటది? స్నేహితుల్ని చూడడం. అఖిల, మీరు నా పట్ల చూపేది కేవలం స్నేహమే అంటే నేను నమ్మలేదు. నిజంగా మీరు నా మీద దయ చూపుతూ వచ్చారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ మీరు మీ పరిచయం లభించకపోతే నేనేమైపోయేవాడినో ఊహించలేను. అతని గొంతు భారమైంది. అటువంటి ఆలోచనలకు తావివ్వకండి. స్నేహాన్ని కించపరచకండి. మీరు నాకు మంచి స్నేహితులు. స్నేహంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. నేను వాటిని నిర్వర్తించగలిగానేమో, అంతే. అలాగే అయితే నేను ఏమీ చేయలేకపోయాను మీకు. అవసరం కలగక. ఇంక అతనేమనలేదు. ఆమెకేదో చెప్పాలని అతనికి అనిపిస్తోంది. కానీ తొందరపడకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు గట్టిగా. రేపు కాలేజీకి వస్తారా? రాకేం చేయగలను? నేను రేపు పొద్దున వస్తాను. ఇద్దరం కలిసి ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్దాం. సరే అన్నాడు అతను ఏదో ఆలోచిస్తూ. ఈ పరిస్థితిలో ఆమెకు అతన్ని ఓదార్చాలని అనిపించలేదు, హెచ్చరించాలని అనిపించలేదు. అతను మరీ చిన్నవాడేమీ కాదు. జీవితాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఆ మాత్రం వయస్సు అతనికి రాకపోలేదు. నేను వెళ్తున్నాను. అతను ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. అఖిల వెళ్ళిపోయింది. మళ్ళీ ఒంటరితనం. ఆ పుస్తకం అందమైన నాగుపాములా ఆ పుస్తకం భయపెడుతూనూ ఉంది, ఆకర్షిస్తూనూ ఉంది. తప్పించుకోలేని ఆకర్షణ. అందులో ఉన్నది స్వప్న జీవితమా, తన జీవితమా? అతను మెల్లగా ఆ పుస్తకాన్ని అందుకున్నాడు. అతను కాలేజీ లెక్చరర్ అయ్యాడట. సాయంత్రం వెలిగిపోతున్న ముఖంతో వచ్చి చెప్పాడు. తీరా చేస్తే జీతంలో 100 రూపాయలో మరికొంచెమో కంటే పెరుగుదల ఏమీ లేదు. అతని ఇంటికి ఉత్తరం రాశాడు గొప్పగా. తిరుగుటపాలో జవాబు వచ్చింది. లెక్చరర్ అయ్యాడు కనుక నెల 50 రూపాయలు అదనంగా పంపమని. మామూలుగా పంపుతున్నది పెరుగుతున్న ధరల్లో ఇంటి ఖర్చులకి చాలడం లేదని. నాకు ఒళ్ళు మండిపోయింది. విశ్వనాథ్ బుద్ధిగా వాళ్ళు చెప్పినట్లు అదనంగా మనీ ఆర్డర్ చేయడం చూసి. ఇతనికి ఎంత వచ్చినా అది ఇంటి పాలే. ఈ ఇంటి కోసం ఏమీ ఖర్చు పెట్టడు. నేను నా ఇల్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పడి ఉండవలసిందే. నేను కన్న కలలు వేరు, నా ఊహలు వేరు, నా కోరికలు వేరు.
లెక్చరర్ అయ్యాడన్న వార్త అలాగా చెప్పడం. సాయంత్రం అతను వస్తూ ఒట్టి చేతులు కాక ప్యాకెట్లు పట్టుకురావాలి. పట్టుకు వచ్చి వెనక దాచి స్వప్న అంటూ పిలవాలి. ఏం అంటూ తను వెళ్తుంది. కళ్ళు మూసుకో దగ్గరగా వచ్చి అనాలతను. దేనికి ఆశ్చర్యంగా అడుగుతుంది తను. ప్లీజ్ మూసుకో. తను మూసుకుంటుంది. నోరు తెరుస్తుంది. నోటిలో తీయగా, బుగ్గ మీద ముద్దు. మారాం చేస్తుంది తను. ఏమిటి విశేషం? శుభవార్త ఉంది. ఏమిటో? మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. తన వెనుక ప్యాకెట్ విప్పిన శబ్దం. అతను తనని దగ్గరగా తీసుకుని చూడు ఏమిటిది? తన కళ్ళు మెరుస్తాయి. అందమైన చీర, మ్యాచింగ్ బ్లౌజ్ పీస్. అందుకుంటూ శుభవార్త ఏమిటో ఇంకా చెప్పలేదు మీరు. ఆతృతతో నా గుండె ఆగిపోయేలా ఉంది. చెప్పండి త్వరగా బ్రతిమాలుతుంది. నాకు ప్రమోషన్ వచ్చింది లెక్చరర్గా. కంగ్రాట్స్. సంతోషంగా అర్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. గుడ్. ఎంత మంచి వార్త చెప్పారు. దీనికి మీకు బహుమతి ఏమిటో తెలుసా? అమాయకంగా చూస్తాడు. తెలుసుకుందరు కానీ ఇప్పుడు కాదు. మరి రాత్రి సిగ్గుపడుతూ అంటుంది తను. ఓ థ్యాంక్ యూ. రాత్రి కోసం నువ్వు ఇచ్చే అద్భుతమైన బహుమతి కోసం ఎదురు చూస్తుంటాను. అలా అందంగా చెప్పాలి శుభవార్త. విశ్వనాథ్లో అంత చతురత, సరసము ఎక్కడివి? అసలు అతనికి జీవితంలోని మాధుర్యం గురించి ఏం తెలుసు? ఎంఏ పాస్ అయ్యాడని సరే పేరే కానీ ఏమీ తెలియని జడుడు. ఇటువంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకోవాలి? నా వంటి వాళ్ళని నాశనం చేయడానికి కాకపోతే. ప్రభు, ఇన్ని రోజులు చూడలేదు అతన్ని. ఇవాళే చూశాను. మామూలు వేళ కంటే తొందరగా వచ్చినట్లు ఉన్నాడు. అతన్ని చూస్తూ దృష్టి తిప్పుకోలేకపోయాను. చాలా అందమైన వాడని కాదు, అతనిలో రాజా పోలికలున్నాయి కొంచెం. తర్వాత అతను మోడ్రన్గా, మనిషిలా, మగవాడిలా ఉన్నాడు. బెల్ బాటమ్ ప్యాంటు, సైడ్ బర్న్స్, స్టెప్ కటింగ్, మ్యాన్లీగా ఉన్నాడు. అడ్వర్టైజ్మెంట్లో లాగా. అతను నన్ను చూశాడు. ఒక్క నిమిషం అలాగే ఉండిపోయాం. విశ్వనాథ్ని చూసి విసుగెత్తిపోయింది. పూర్వకాలపు బట్టలు, పూర్వకాలపు మాటలు. అంతే విశ్వనాథ్. ప్రభు రిలీఫ్ ఇస్తున్నాడు. అతన్ని చూస్తుంటే మనసుకి హాయిగా ఉంది, కళ్ళకి చల్లగా ఉంది. జంతు ప్రపంచంలోంచి మానవలోకంలోకి వచ్చినట్లుంది. విశ్వనాథ్ని చూసి నేను ఇంత విసిగిపోయానా? ప్రభు పేరు కూడా ఎంత మోడర్న్గా ఉంది. పేరుకు తగ్గ మనిషి. ఏం చేస్తున్నాడో? అతను లోపలికి వెళ్ళిపోయాడు. నేను లోపలికి నడిచాను విధిలేక. ప్రభు మీద నుంచి నా మనసుని, ఆలోచనల్ని మరల్చుకోలేకపోతున్నాను. ప్రయత్నించినా ఏం చేసేది? కళ్ళైతే మూసుకుందును, రెప్పలున్నాయి. మనసును వెనక్కి లాగేందుకు పగ్గాలు లేవే. అది సంపూర్ణ స్వేచ్ఛానువర్తి కదా. మెల్లగా ప్రభు పట్ల ఆకర్షితురాల్ని కాసాగాను. అతని కదలికలని గమనించడంలో నాకు అదో రకమైన తృప్తి లభించసాగింది. మా గదికి అతని గదికి మధ్యనున్న కిటికీ ఓరగా తెరిచి ఉంచడం ప్రారంభించాను. ఆ కిటికీని అవతల నుంచి మూసే వీల్లేదు. ఆ సామాన్యమైన గది అద్భుతంగా ఉంది. అవును, అందులో ప్రభు ఉంటున్నాడు. తన గదిని అతి చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. మంచం, టేబుల్, కుర్చీ, బల్ల. మంచం మీద మడత నలగని దుప్పటి, దానిమీద నూనె జిడ్డు మరకలు లేవు. దిండు మీద నల్ల మచ్చలు లేవు. టేబుల్ మీద మెరుస్తున్న 2-in-1 ఏవేవో మ్యాగజైన్లు, అందమైన బట్టలతో తళతళలాడుతూ బల్ల మీద మిలమిలా మెరుస్తున్న అద్దం. దాని ముందు దువ్వెన, దంతపు తయారీలా ఉంది. పెద్ద పౌడర్ డబ్బా, సెంటు, స్నో. ఓహ్, అతను అలంకరణ ప్రియుడన్నమాట. అందుకే అందంగా నున్నగా ఉంటాడు ఎప్పుడు. ఏ సమయంలో చూసినా అప్పుడే విప్పిన కొత్త గంధపు సబ్బులా ఉంటుంది అతని ముఖం. పరిశుభ్రతకి, స్మార్ట్నెస్కి ప్రతిరూపంలా ఉంటాడు ప్రభు. సాయంత్రం చీకటి పడకుండానే ఇంటికొస్తాడు. స్నానం చేసి ఏ టైపు ఆన్ చేస్తాడు. చక్కని సంగీతం సన్నగా వినిపిస్తూ ఉంటుంది. కుర్చీలో కూర్చుని ఏ పత్రికో పుస్తకమో తెరుస్తాడు. సంగీతం వింటూ నవల చదువుకుంటాడు. ఏ 8కో వెళ్ళి భోజనం చేసొస్తాడు. మళ్ళీ ట్రాన్సిస్టరో టేప్ రికార్డర్తోనో. తర్వాత నిద్రపోతాడు. అతన్ని చూస్తే ధనవంతుడిలా ఉన్నాడు. ఈ ఊరి చివర చండాలపు గదిలో ఉండవలసిన కర్మేమిటో. ఇదేం శాపమో అతనికి. అతను స్టూడెంటా, ఉద్యోగా? విశ్వనాథ్ రాత్రి 8 అవుతుంటే కానీ రాడు. 15 రూపాయల కోసం టౌన్లో ఎక్కడో ట్యూషన్ చెప్తున్నాడట. నన్ను అడిగితే అది చాలా అనవసరం. అంత దూరం నడిచి వెళ్ళి నడిచి రావడం 15 రూపాయల కోసం. దాంతో దరిద్రం తీరుతుందా అంటే అది లేదు. నేను ఆ మాట అనలేదు అతనితో. ఎలాగూ వినడం తెలుసు. కొందరికి జీవితం అంతా చెమట కార్చడమే తెలుస్తుంది. సుఖమంటేనూ సుఖపడటం అంటేనూ తెలియదు. విశ్వనాథ్ ఆ కోవకు చెందినవాడే. పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. అతన్ని సంస్కరించడం ఎవ్వరి తరమూ కాదు. పందికి బురదే నచ్చుతుంది కానీ పన్నీరు నచ్చదని వేమన చెప్పాడు. ప్రభుకి అతనికి ఎంత అంతరం. చూసైనా నేర్చుకోకూడదు. ప్రభుతో మాట్లాడాలని, అతనితో స్నేహం చేయాలని మనసు కొట్టుకుంటోంది.
ఒంటరితనం నన్ను భయపెడుతుంది, బాధిస్తుంది, పీల్చి పిప్పి చేస్తుంది. విశ్వనాథ్ ఇంట్లో ఉండేదే తక్కువ. అప్పుడు కూడా మేమెక్కువగా మాట్లాడుకోం. అతనితో మాట్లాడడానికి నాకే మనస్కరించదు. ఏముంటాయి అతనితో మాట్లాడేందుకు? అతనికి తీయగా మాట్లాడే కళ తెలియదు. స్వీట్ నథింగ్స్ రావు. ప్రభు చాలా స్నేహశీలిగా కనిపిస్తున్నాడు. అతని ముఖం ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతున్నట్లే ఉంటుంది. ఎలాగ అతనితో మాటలు కలపడం? ఒకసారి పరిచయం అంటూ జరిగితే తరువాత సమస్య అనేది ఉండదు. ఎటొచ్చి ప్రారంభమే తికమక పెడుతుంది. ఆ సాయంత్రం అతను వస్తున్నాడు. నేను అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు నిల్చున్నాను. అతన్ని చూసి చిరునవ్వు నవ్వాను పలకరింపుగా. అతను నవ్వుతూ ఆగాడు. అతను ఎంత అందంగా నవ్వగలడు? అతనితో పరిచయానికి, తొలి మాటలకి తడుముకుంటుంటే నేను చదివిన పుస్తకాలు జ్ఞాపకం వచ్చాయి. కథలలోనూ నవలలోనూ అబ్బాయి అమ్మాయిల మధ్య స్నేహాలు సాధారణంగా పుస్తకాలతో ప్రారంభమవుతాయి. మీరు స్నానము అది చేయండి, మనం కొంచెం మాట్లాడుకుందాం అన్నాను. అతను ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపులో ఆనందం కూడా ఉందని నా నమ్మకం. అలాగే కొంచెం కంగారు పడుతూ అని తడబడుతున్న అడుగులతో లోపలికి వెళ్ళాడు. పర్వాలేదు, మంచివాడే అనుకున్నాను. పావుగంట పోయాక మెల్లగా కిటికీ రెక్కలు తెరిచి అతని గదిలోకి చూశాను. అతను చాలా నీట్గా తయారై నా కోసం ఎదురు చూస్తున్నట్లు కూర్చున్నాడు. నాకు గర్వం వేసింది. అతనంత శ్రద్ధగా తయారై నా కోసం నిరీక్షిస్తున్నాడంటే నిశ్చయంగా నాలో ఏదో గొప్పతనం ఉంది. నాలోని గొప్పతనం నా అందం కాక మరేమిటి? నా అందం ఒక యువకుడిని ఇంత ప్రభావితం చేయగలిగిందంటే నాకంతకంటే కావాల్సిందేమిటి? మెల్లగా అతని గదివైపు నడిచాను. అతను ద్వారం దగ్గర నన్ను చూస్తూనే అమిత మర్యాదతోనూ అతి వినయంగానూ రండి రండి అంటూ కుర్చీ చూపించాడు. నేను కూర్చున్నాను. అతను బల్ల మీద అప్పటికే తయారు చేసి ఉంచిన డ్రింక్ గ్లాస్ అందించాడు. అందుకోకుండా నొచ్చుకున్నట్లుగా అన్నాను, మీరు ఇలా చేయడం బాగులేదు. న్యాయంగా నేను చేయాలి ఇటువంటి మర్యాదలు. దాందేముంది? ఎదుటివారికి మర్యాద చేయడం ప్రతివారి విధి. నేను స్త్రీని. స్త్రీలు గౌరవనీయులు కాదా? పురాణాలు ఏం చెప్పాయి? స్త్రీలు పూజనీయులని. మీరు పురాణాలు చదువుతారా? నేను చదివే నవలల్లోనే అక్కడక్కడ పురాణాలలో చెప్పారంటూ పూర్వల ఉవాచలు ఉటంకిస్తుంటారు. అంతే కదా. ఇతను మంచి మాటకారలాగే ఉన్నాడు అని సంతోషించాను. మీరిలా రావడం నా గృహం ఏమిటిలేండి, మీ గృహమే పావనమైంది. నవ్వాను. నేను అటువంటి సదుద్దేశంతో రాలేదు, స్వార్థంతో వచ్చాను. అతను ఆశ్చర్యంగా చూశాడు. అయితే మీరు వచ్చిన పనేమిటో చెప్పండి. ఇంట్లో నాకేమీ తోచదు, ముఖ్యంగా సాయంత్రాలు. అందుకని సరిగ్గా అదే నా సమస్యను. మీకు తోచకపోవడం ఏమిటి? మగవాళ్ళు తలుచుకుంటే బోలెడన్ని మార్గాలు, క్లబ్బులు, సినిమాలు, పార్కులు. అతను నవ్వాడు. తనకి వాటికి అట్టే పడదన్నట్టు. నిజానికి మీ రూమే పెద్ద కాలక్షేపం. ఏమిటి అన్నట్లు చూశాడు కళ్ళు పెద్దవి చేసి. అవును, మీ గదిలోనే బోలెడన్ని కాలక్షేప సాధనాలున్నాయి. రేడియో, టేప్ రికార్డర్, పుస్తకాలు. ఒకటేమిటి, అన్నీను. అవి ప్రాణం లేనివి. అటువంటివి ఎన్నైనా ఓ మనిషికి సాటిరావు. నిజమే అన్నాను నిట్టూరుస్తూ. విశ్వనాథ్ గారు మీకు మంచి కంపెనీ ఇవ్వరా సాయంత్రాలు? ఆయన అంతపాటి వారైతే ఇకనేం నిట్టూర్చాను. ప్రభు చాలా సెన్సిటివ్లా ఉన్నాడు. క్షమించండి, వెరీ సారీ. అడగకూడని ప్రశ్న అడిగి మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను. పర్వాలేదు అన్నాను. 1-2 నిమిషాలు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. నేను టేప్ రికార్డర్ వైపే చూస్తూ కూర్చున్నాను. అది గమనించినట్లున్నాడు అతను. మీకు సంగీతం అంటే చాలా ఇష్టం అనుకుంటాను. సంగీతం అంటే సినిమా పాటలు, అవి నాకు చాలా ఇష్టం. మరి మీరెప్పుడు రేడియో పెట్టుకున్నట్టే కనపడరేం? సిగ్గుతో తలదించుకున్నాను. ఆ క్షణంలో నేనెందుకు ఇంకా బతికున్నానా అనిపించింది. అవమానం భరించడం అసాధ్యమే అయింది. ఏం చెప్పడానికి నోరు రాలేదు. ఏం చెప్పేది? విశ్వనాథ్ వంటి మనిషిని కట్టుకుంటే ఆడదానికి మిగిలేది ఒక్కటే సంగీతం, విషాద సంగీతం. అలాగ చెప్పేదా? చాలా ప్రయత్నించి ఎలాగో చెప్పాను. మాకు రేడియో లేదు. నా గొంతు భారంగా మారింది ఆ మాటలనడానికి. సారీ, మీరు కావాలంటే నా రేడియో వాడండి. నో, వద్దు, చాలా థ్యాంక్స్. వారేమైనా అంటారనా? అలాగైతే వద్దులేండి. పోనీ ఒక పని చేసేదా? ఏమిటి? నేను ఇంటి వద్ద ఉన్నంతసేపు నా రేడియో ఆన్ చేసి ఉంచుతాను, మీరు వినొచ్చు. అప్పుడు ఏ సమస్య ఉండదు. కృతజ్ఞతతో ఉక్కిరిబిక్కిరయ్యాను. ప్రభు ఎంత మంచివాడు. స్త్రీ అంటే ఎంత గౌరవం. నా కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు. అది కాదు, అతను నా కోసం చేస్తున్న త్యాగం వెనక మరో కారణం ఉంది. అది నా అందం. నేను అందమైన దాన్ని కనుకనే అతను ఇలా త్యాగాలు చేయబోతున్నాడు. నేను అందంగా కాక సామాన్యంగా ఉంటే ప్రభు ఇంతసేపు ఇలాగ మాట్లాడేవాడు కాడు. అదే నిజం. అందానికి ప్రత్యేకత, గౌరవము లభించి తీరుతాయి. నా విషయంలోనూ అదే జరుగుతోంది. ఏవైనా పుస్తకాలుంటే ఇవ్వండి, నేను వెళ్తాను అన్నాను లేస్తూ. ఓ వీక్లీ నవల ఇచ్చాడు. అట్టలు నలగకుండా అతి కొత్తగా ఉన్నాయవి. థ్యాంక్స్.
నేనే చెప్పాలి మీకు. నాకెందుకు మీరు థ్యాంక్స్ చెప్పడం? ఆశ్చర్యంగా చూశాను. నా గదికి వచ్చినందుకు, సాయంత్రం చక్కగా కబుర్లతో గడిపేందుకు అవకాశం కలిగించినందుకు. ఈ సంతోషం నాకు కలిగింది మీ మూలంగా. మీకు థ్యాంక్స్. అతను నవ్వుతూ అన్నాడు. మీరు నాకు, నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం మానేద్దాం. అదే మంచిదిలా ఉంది. నిజమే, స్నేహితుల మధ్య థ్యాంక్స్ ఏమిటి? ఓహ్ సారీ, మనం స్నేహితులం అయ్యాం కనుక అవి మానేద్దాం అనుకున్నాం కదూ. నేను ఇంట్లోకి వచ్చేసాను. నా హృదయం ఆనందంతో తేలిపోతుంది. ఈ సాయంత్రం ప్రత్యేకమైనది. దీనిలో మార్పు ఉంది. మిగిలిన వాటిలోలాగా కాకుండా. కుంపటి మీద బియ్యం పడేసి వీక్లీ తిరిగేసాగాను. విశ్వనాథ్ ధర్మమా అని రాత్రి పెద్ద వంట ఏమీ చేయనక్కర్లేదు. బియ్యం పడేస్తే చాలు. మధ్యాహ్నం మిగిలిన పచ్చడో చారో వేసుకొని మజ్జిగ నీళ్లతో ముక్తాయింపు పాడేయడమే రాత్రి భోజనం అంటే. చదువుతున్న విశ్వనాథ్కి కోపం వచ్చింది. స్వప్నకి తనకి లభించిన జీవితం మీద ఎంత తేలిక భావం. ఆమె అజ్ఞాని కనుక ఆమెకు తెలియదు. ఈ దేశంలో 2 రోజులకు ఒక పూట భోజనం చేయగలగడమే చాలా అదృష్టం. దేశం నిండా పేదరికమే. ఇటువంటి దేశంలో రోజుకి 2 పూటల భోజనం చేయగలగడం అంటే గొప్పతనం కిందే లెక్క. స్త్రీ అయిన స్వప్నకి బ్రతుకులోని చేదు, వాస్తవికత తెలియవు. ఆమెకు తెలిసినవి కలలు, రంగుల బొమ్మలు మాత్రమే. ఆమెకు బొత్తిగా తెలియంది బాధ్యత. బాధ్యత అనేది ఎంత భయంకరమైందో, ఎంత శక్తివంతమైందో, జీవితాన్ని ఎంత శాసించగలదో ఆమె గ్రహించగలిగితే, ఆమె అది ఎన్నటికీ గ్రహించలేదు. ఎందుకంటే ఆమె స్త్రీ. ఇంటి పట్టున ఉండే ఇల్లాలు. బయట ప్రపంచంలో ఉండే కుటిలత్వము, భయంకరత్వము ఆమె ఊహలకు కూడా అందవు. నీడ పట్టున నివసించే గృహిణికి జీవన సంగ్రామంలోని భయంకరత్వం ఆలోచనలకు కూడా అందవు. ఆ విధంగా ఆమె అదృష్టవంతురాలు. అందుచేతనే భర్తకి భార్యకి మధ్య కూడా కమ్యూనికేషన్ గ్యాప్. ఒకరినొకరు సమగ్రంగా అర్థం చేసుకోలేకపోవడం. తనకి తక్కువ కోరికలేమీ లేవు, తక్కువ కలలు లేవు. కానీ వాటిని అందుకునేందుకు తన సంపాదన, సమర్థత చాలవని తేలిపోయాక ఆ ఎండమావుల వెంట పరిగెత్తడంలో సాధించగలిగేది ఆత్మనాశనమే తప్ప మరేమీ కాదని స్పష్టంగా అర్థమయ్యాక ఓటమిని అంగీకరించి ఊరుకున్నాడు. పరిగెత్తినా దొరకని పాల కోసం వృధా ప్రయాసపడడం కంటే నిలుచుని నీళ్లు తాగి పిపాసను నివృత్తి చేసుకోవడం వివేకమని జీవితంతో రాజీ పడిపోయాడు. అంతేకాని తనకి కోరికలు లేవని కాదు. మనిషి అంటేనే కోరికల పుట్ట. ఎటొచ్చి తోడితేనే తప్ప నీరూరని చలమలాగే తీరుతుంటేనే తప్ప కోరికలు ఊరవు. తన విషయంలో అది నిజం. బాధ్యతతోనూ బ్రతుకుతోనూ రాజీపడి తలవంచడం కంటే ఏమీ చేయలేని అల్పజీవి అయిపోయాడు తను. ఇదేమీ స్వప్నకు అర్థం కాదు. తన జీవితంలోకి ఆమె తొంగి చూడను కూడా చూడదు. ఒకవేళ ఆమె చూసినా ఈ జీవితంలోని అగాధాలు ఆమె కంటపడవు. తనకి రాజభోగాలు అనుభవించాలనే ఉంది. ఎటొచ్చి ఆ కోరికను అణిచిపెట్టుకొని అది ఎలా సాధ్యమవుతుందన్న ఆలోచన, దాంతో కోరిక చచ్చిపోతుంది. అది తన దురదృష్టం. ఇవేమీ ఆమెకు తెలియవు. నిట్టూర్చాడు విశ్వనాథ్. ప్రభుతో స్వప్న అలా స్నేహం చేయడం అతనికి ఈర్ష్యగొలిపింది ఒక్క క్షణం. అంతలోనే సరిపెట్టుకున్నాడు మనసుని. ఆమె మీద తనకేం అధికారం ఉంది? ఆమె ఇష్టాన్ని కాదనే శక్తి ఏముంది తనలో? ఎవరినైనా కాదనే శక్తే ఉంటే జీవితం ఎందుకిలా తయారవుతుంది? అంత తొందరగా పెళ్లి చేసుకోవడమే తన ఇష్టానికి వ్యతిరేకం. తండ్రి బలవంతం మీద తల వంచి పెళ్లికి అంగీకరించక తప్పింది కాదు. చెల్లెలి పెళ్లి కోసం తను తండ్రి మాట కాదనలేకపోయాడు. అది మొదటి ఓటమి పెళ్లి విషయంలో. స్వప్నను చూడడానికి ముందు తను మరో అమ్మాయిని చూశాడు. స్వప్న కంటే తనకి ఆ అమ్మాయిని చేసుకోవడమే నయమనిపించింది మనసులో. అందం దృష్ట్యా ఆమె స్వప్నతో ఏమాత్రం సరిపోలదు, నిజమే. కానీ తను చూసింది అందాన్ని కాదు. ఆమెతో అయితే జీవితం కొంత సాఫీగా గడపొచ్చు అనిపించింది ఎందుకో. కానీ ఆమెను చేసుకోలేకపోయాడు. వాళ్ళు 6,000 కంటే ఇవ్వలేమనే అనేశారు. స్వప్న తండ్రి ఎక్కువ ఇస్తామన్నాడు. కొన్ని వేల తేడా జీవితాన్ని మార్చేసింది. స్వప్ననే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే చేసుకున్నాక ఎప్పుడూ తను విచారించలేదు. స్వప్నలోని బలహీనతలు తనకు అర్థమైనంత మేరకు భరిస్తూనే వచ్చాడు. ఇప్పుడు తెలివి వస్తోంది. ఆమెలో తనకు అర్థమైన భాగం అతి తక్కువని. తను నిజంగా ఆమెను ప్రేమించాడు. కానీ ఆ ప్రేమని మాటల్లోనే చెప్పలేదు, మనసులోనే ఉంచుకున్నాడు. ప్రకటించబడిన ప్రేమ కంటే బయటపడిన ప్రేమే గొప్పదని తన ఉద్దేశం. కానీ స్వప్న ఉద్దేశం అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నట్లుంది. ప్రభుతో స్నేహం వృద్ధి చెందింది. అతను సాయంత్రాలు విధిగా నాతో గడుపుతున్నాడు. ఇద్దరము ఎన్నో కబుర్లు చెప్పుకుంటున్నాం. అతను నా కోసం రేడియో పెడతాడు. మంచి మంచి పాటల టేపులు తెస్తున్నాడు. మ్యాగజైన్లు, నవలలు చెప్పనే అక్కర్లేదు. అతను నన్ను ప్రేమిస్తున్నాడేమో అని నా అనుమానం, ఆశ. అతను చిన్న చిన్న కానుకలు కూడా అందిస్తున్నాడు. నిజంగా అరుదైన మనిషి ప్రభు. ఎప్పుడు నీట్గా ఉండి అతన్ని చూస్తే ముచ్చటేస్తుంది.
మా స్నేహం త్వరలోనే గాఢమైంది. అతని మాటే కాదు, మనసు కూడా మంచిదే. స్త్రీ అన్నా సౌందర్యం అన్నా అతను చాలా విలువ ఇచ్చే మనిషి, సంస్కారవంతుడు. అతనికి ఉన్నతమైన భావాలున్నాయి. ముఖ్యంగా స్త్రీ మీద సానుభూతి ఉంది, గౌరవము ఉంది. మీరే అమ్మాయిని చేసుకుంటారో కానీ ఆమె చాలా అదృష్టవంతురాలు అన్నాను. నేను చేసుకోవడం ఏమిటి? ఆమె నన్ను చేసుకోవాలి, లేదా మేమిద్దరం పరస్పరం అంగీకరించి అర్థం చేసుకొని వివాహం చేసుకోవాలి. కానీ వ్యవస్థ అలా లేదు కదా. అంటే వివాహానికి ఆడపిల్ల అంగీకారంతో ఎంతమాత్రమూ నిమిత్తం ఉండనక్కర్లేదు. తల్లిదండ్రులు ఎవరినంటే వారిని కట్టుకోవాల్సిందే, ఇష్టమున్నా లేకపోయినా. ప్రేమ లేనిదే పెళ్ళేమిటి? ఈ దేశంలో ప్రేమకు స్థానం పుస్తకాలలోనూ సినిమాల్లోనూ మాత్రమే, జీవితాల్లో లేదు. సినిమాలు చూసి అక్కర్లేనివన్నీ నేర్చుకుంటారు కానీ ప్రేమను నేర్చుకోరు. ప్రేమంటే పెళ్లి వరకు తర్వాత నిలుపుకోగలిగే ప్రేమ అని నా ఉద్దేశం. ఉత్తరాలు రాయడానికి, అమ్మాయిలతో కలిసి తిరగడానికి ఉవ్విళ్ళూరే అబ్బాయి పెళ్లి వరకు వచ్చేసరికి తల్లిదండ్రుల ఆజ్ఞ జవదాటలేని అపర శ్రీరామచంద్రమూర్తి అయిపోతాడు. పెళ్లిపీటలకి ఎక్కే అదృష్టానికి ప్రేమ నోచుకోదు. హరిజనుడు దేవాలయం బయటే మిగిలిపోయినట్టు. మన ఆదర్శాలన్నీ ఉపన్యాసాల కోసము, రాతల కోసమే. స్వప్న ఆశ్చర్యంగా చూశాడతను. అవును, నేను ఆవేశపడుతున్నాను. ప్రభు ముందు ఏది దాచుకోలేకపోతున్నాను. అతని సమక్షంలో నా నిగ్రహం సడలిపోతోంది. నా బాధలు, వ్యధలు ఎవరికైనా చెప్పుకోవాలని ఎన్నాళ్ళ నుంచో అనిపిస్తుంది. గుండెలోని బాధ, ఒడిలోని నిప్పు ఎంతకాలం భరించగలరెవరైనా? ఆడపిల్ల తల్లిదండ్రులకి ఒకటే చింత, ఎంత తొందరగా అమ్మాయిని వదులుచుకుందామా అని. ఆడపిల్లనగానే విషజ్వరంలా బాధపడుతుంటారు తల్లిదండ్రులు. ఆమెను వదులుచుకునే ఆతృతలో ఎదుటివాడి గురించి అట్టే ఆలోచించరు. తమ అమ్మాయికి అతను తగునో తగడో అని కూడా చూడరు. ఇరుపక్షాల వారు ఆలోచించేది ఒక్కటే, కట్నం. అక్కడ బేరం కుదిరితే పెళ్ళైపోతుందన్నమాటే. మూడు ముళ్ళు పడ్డాయో ఇంకా వాళ్ళిద్దరూ బతికున్నంతకాలం చచ్చినట్లు పడుండవలసిందే. ఈ దేశంలో ఆడపిల్ల పెళ్లి కంటే కష్టం విడాకులు. స్వప్న, మీరు రచయిత్రులా? నవ్వాను. నా మొహానికి అదొక్కటే తక్కువ. నా బతుకే ఒక కథ, ఇంకా నేను కథలు రాయడం కూడానా? ప్రభు, మీరు మంచి స్నేహితులు. మీ స్నేహితురాలిగా మీకొక మంచి సలహా ఇస్తాను, వింటారా? చెప్పండి, సిన్సియర్గా అన్నాడు. అతని శ్రద్ధ చూస్తే ముచ్చటేసింది. మీరు పెళ్లి చేసుకోదలుచుకుంటే అవతల అమ్మాయిని ప్రేమించి తప్ప చేసుకోకండి. కనీసం ఆమె ఏమిటో, ఆమె కలలు, కోరికలు ఏమిటో తెలుసుకొని మీరేమిటో, మీ ఊహలు, ఉద్దేశాలు ఏమిటో చెప్పి ఇరువురికి ఇష్టమైతేనే పెళ్లి చేసుకోండి. అలా కాక లాటరీ పెళ్ళో, కట్నం పెళ్ళో, ఒత్తిడి పెళ్ళో చేసుకున్నారో మీ రెండు జీవితాల్ని నాశనం చేసుకున్న వారే అవుతారు. పెళ్ళయ్యాక బ్రతుకు ఎద్దెండకులాగా, ఎనుబోతు నీడకిలాగా అన్నట్లు అస్తవ్యస్తంగా ఉంటుంది. జీవితం శాపంలా మారిపోతుంది. నా కంఠం గద్గదమైంది. స్వప్న, మీరు సుఖంగా ఉండడం లేదా? అనుమానంగా అడిగాడు. అతని కంఠంలో జాలి, అతని హృదయంలోని ఆర్ద్రతను స్పష్టంగా తెలుపుతోంది. ఇంకా నేనెలాగ నిగ్రహించుకోగలను? నా గుండె గొంతులోకి వచ్చేసింది. యుక్తాయుక్తాలు మరుపున పడిపోయి మైకం వంటి ఒక అవస్థ అయింది. నేను బలహీనురాలినై అతని ప్రశ్నలోని మార్ధవత్వం నా హృదయాన్ని కరిగించి వేసింది. లేదు, నేను సుఖంగా ఎలా ఉండగలను? విశ్వనాథ్ వంటి మనిషిని చేసుకుని. అతను అదిరిపడ్డాడు. ఇటువంటి సమాధానం వస్తుందని అతను ఎన్నడూ అనుకొని ఉండడు. మీకేమైంది స్వప్న? ప్లీజ్ చెప్పండి, నాకు చేతనైన సాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. నేను మీకు స్నేహితుణ్ణి, ఆప్తుణ్ణి కానా? చటుక్కున నా చేతులు పట్టుకున్నాడు అనాలోచితంగానే. అతని ఆత్రుతకి, అభిమానానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోసం ఆతృత పడే వ్యక్తి ఒకడున్నాడు. అతని స్పర్శ నన్ను చిత్రమైన అనుభూతికి లోంచేస్తోంది. నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. అతని ముందు ఏదీ దాచుకోదలుచుకోలేదు. నా హృదయాన్ని, ఆలోచనల్ని అతని ముందు పరచాలని నిర్ణయించుకున్నాను. నా కథని, నా వ్యధని అతనికి నివేదించుకోవాలని అనుకున్నాను. ఇంకా నాలో సందేహాలు, ఆపోహలు కానీ, సంకోచాలు కానీ మిగల్లేదు. అతనికంటే నా బాధలు వినదగిన వారు ప్రపంచంలో మరెవరూ లేరని అనిపించింది. నా చేతులు ఇంకా అతని చేతుల్లోనే ఉన్నాయి. వాటి స్పర్శ నాకు స్వాంతన గొలుపుతూనే ఉంది. విశ్వనాథ్ నా భర్త, కానీ అతని స్పర్శ నన్నెప్పుడూ ఇలా మరో లోకానికి తీసుకుపోలేదేం? ప్రభు పిలిచాను. అతను నా చేతులు వదిలేశాడు. సారీ. లేదు, మీరేమీ పొరపాటు చేయలేదు. అతని కళ్ళు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ మెరిశాయి. ఒక్కసారి చెప్పండి, మీరు నన్ను చాలా సస్పెన్స్లో ఉంచేశారు. మీరు విశ్వనాథ్తో ఎందుకు సుఖంగా జీవించలేకపోతున్నారు? సూటిగాను నిస్సంకోచంగాను అడిగాడు ప్రభు. చదువుతున్న విశ్వనాథ్ గుండెలు దడదడ కొట్టుకోసాగాయి. అతన్ని భయము, నీరసము ఆవరించాయి. వేగానికి గుండెలు ఆగిపోతాయేమో అని భయం వేసింది. శరీరం చెమటలు పట్టింది. తర్వాత పేజీలో తను చదవబోయేది స్వప్న సమాధానం కాదు.
ఆమె తనలో చూసిన అల్పత్వము, అసమర్థత, ఆమె తన నుంచి పొందలేకపోయిన జీవితం, ఆమె తీరని కలలు, నెరవేరని ఆశలు, వాటన్నింటికీ ఆమె తనని బాధ్యుణ్ణి చేస్తుంది. అందులో నిజానిజాలు ఎవరికి తెలుసు? తను బాధ్యతలకి బందీ అన్నది కూడా అఖిలకొక్కతకే తెలుసు. ఇక్కడ స్వప్నకు కూడా తెలిసేదే, కానీ తనను పూర్తిగా చెప్పనివ్వనూ లేదు, చెప్పింది విననూ లేదు. సహనంగా జీవితాన్ని అనుభవించనీయకుండా, తెగించనీయకుండా తనని బలంగా వెనక్కిలాగే బాధ్యత బంధాలు, అవి ఎవరికి కనిపిస్తాయి? స్వప్నని తను ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను ప్రకటించేందుకు అవసరమైన సాధనాలు తన దగ్గర లేకపోయాయి. వాటిని సంపాదించడం కంటే ముఖ్యమైన విధిలో తను చిక్కుకుపోయాడు. తను పెళ్లి చేసుకోవడం తప్పేమో, నిజంగా తను ఇంత తొందరగా చేసుకోకూడదని అనుకున్నాడు. కానీ నాన్న తొందర పెట్టాడు. ఈ దేశంలో ఆడపిల్ల పెళ్లికే కాదు, మగవాడి పెళ్లికి కూడా ఎక్కువే తొందరపడతారు తల్లిదండ్రులు. చదువు పూర్తయి ఉద్యోగస్తుడయ్యాడో కనుక అతన్ని ఇంటా బయట కూడా నిలవనివ్వరు. పెళ్లి చేసుకోమని పోర్తారు. ఎదురుపడ్డ ప్రతివాడు పెళ్ళెప్పుడని అడుగుతాడు. తొలి ప్రశ్న విద్య, తర్వాత ఉద్యోగం, వివాహం. ఈ చక్రం ఇలా తిరగవలసిందే. పెళ్లి కాని ఆడపిల్లలాగే పెళ్లి కాని యువకుడు కూడా సమాజంలో ప్రత్యేక కుతూహలంతో చూడబడతాడు. అందుకే పెళ్ళి స్వతంత్రంగా చేసుకునే యువతీ యువకులు అత్యరుదు. నేను తూర్పు, అతను పడమర, నేను నింగి, అతను నేల. మా అభిప్రాయాలు, అభిరుచులు, అంతస్తులు, కలలు, కోరికలు, ఊహలు అన్నీ ఒకరికొకరికి విరుద్ధమే. ప్రభు, స్త్రీకి కోరికలుండడం నేరమా? ఎవరని అనగలరా మాట? స్త్రీ మాత్రం మనిషి కాదా? ఆ కోరికలు తీరాలనుకోవడం అపరాధమా? కోరికలు తీర్చుకోవడం, అందుకు ప్రయత్నించడం మానవ సహజం. కోరికలే లేకపోతే మనుషులు లేరు, ప్రపంచము లేదు. అవునా? కనీసపు కోరికలైనా తీరకపోతే ఇంకా మనిషి బ్రతకడం ఎందుకు? ఆమె కంఠంలోని ఉద్వేగానికి, ఆవేశానికి అతను అప్రతిభుడయ్యాడు. నా గుండెల్లో ఇన్నాళ్లుగా రగులుతున్న అగ్నిపర్వతాలు బయటపడబోతున్నాయి. భరించక తప్పదు, హెచ్చరిస్తున్నట్లే అన్నాను. నేను నా వశంలో లేను. తప్పకుండా, మీరేమీ సందేహించకండి, చెప్పండి. నేను మొదలు పెట్టాను. ఏమాత్రం భవిష్యత్తు గురించి తెలిసినా నేను విశ్వనాథ్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్నా? మాది మధ్యతరగతి కుటుంబమే, కానీ పేదవాళ్లం కాదు. నావి మొదటి నుంచి ఖరీదైన కోరికలు. కొంచెం వయసు వచ్చినప్పటి నుంచి నేను విలాసవంతమైన జీవితాన్నే ఊహించుకుంటూ వచ్చాను. విందు భోజనం కోరుకుంటే పస్తు పడుకోవాల్సి వచ్చినట్లు వచ్చింది నా పరిస్థితి. వివాహానంతరం కారులో షికార్లు కోరుకున్నాను. కారు మాట దేవుడెరుగు. ట్యాక్సీ కూడా కలగానే మిగిలింది. రిక్షా ఎక్కడానికి కూడా నోచుకోలేదు. కాలినడకే గతి అయింది. పూల తోట ఉన్న పెద్ద భవనంలో నివసించాలని ఊహించుకునేదాన్ని. తోట సంగతి సరే, తలలో పెట్టుకోవడానికి కూడా పూలు కొనలేని పతిదేవుని పాలబడ్డాను. విశాలమైన భవనంలో విహరిస్తానని కలలు కనేదాన్ని. వంటిల్లు, మరో గది తప్ప మరేమీ లేని ఇరుకు ఇంటిలో బంధించబడ్డాను. సరదాగా షాపింగ్కు వెళ్ళి వందలకి వందలు ఖర్చు చేయగలిగే ఐశ్వర్యవంతురాల్ని అవుతాను అనుకున్నాను. కానీ జీవితంలో 100 రూపాయల మాట దేవుడెరుగు. 10 రూపాయల నోటైనా కళ్ళ చూడగలనా అన్న సందేహంలో పడవలసిన కర్మ పట్టింది. నలుగురు నా అందాన్ని చూసి అసూయ పడుతుంటే గర్వంగా మసలాలనుకున్నాను. నా భర్త తప్ప ఎవ్వరూ నా అందాన్ని చూడడానికి వీల్లేని విధంగా ఖైదు చేయబడ్డాను. దాసదాసీలతో వైభోగంగా కసుగందకుండా జీవితం గడుస్తుందని ఆశపడ్డాను. నేనే ఒక దాసీగా మలచపడ్డాను. దాసీ కంటే కూడా హీనమేమో. కట్టిన చీర కట్టకుండా దర్జాగా ఉంటాననుకున్నాను. కొత్త చీర అనేది ఏడాదికొకటైనా లభిస్తుందో లభించదో అని సందేహించవలసిన అవస్థలో పడ్డాను. విందు భోజనం కోరుకుంటే 2 పూటలా కూరతో తినే భాగ్యమే కరువైంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి నేను నా భర్త అని కలలు కన్నాను. ఇద్దరము ఒకే గదిలో నివసించవలసి వచ్చిన శత్రువుల్లా ఉంటున్నాం. నా సౌందర్యాన్ని నా భర్త ప్రశంసించి తీరుతాడని నమ్మాను. విశ్వనాథ్కి నన్ను ఆపాదమస్తకము చూసే తీరికే ఉండదు. అతను ఎన్నో స్వీట్ నథింగ్స్ చెప్తూ నన్ను మురిపిస్తాడని భ్రమపడ్డాను. నాతో మాట్లాడడానికే అతనికి ఓపికండదు. ఒకవేళ మాట్లాడినా బజార్లో వంకాయలు చవకయ్యాయట, మిగిలినవి ఎక్కువ ధరలో ఉన్నాయట, ఇటువంటివే మాట్లాడతాడు. షికార్ అంటే కూరగాయల బజారుకి నడక, షాపింగ్ అంటే కిరాణా షాప్ నుంచి సామాన్లు మోసుకురావడం. ఇదే తెలిసిన అడవి మనిషి నాకు భర్తగా దొరికాడు. నా జీవితం ఇటువంటి వాడితో గడపాలి. సంగీతం లేదు, సౌందర్యం లేదు, సరదా లేదు, సరసం లేదు. బ్రతుకు నిండా నీరసము, నిస్పృహ, నిరాశ, అశాంతి, అంతే. ఈ పరిస్థితి నుంచి బయటపడగలమనే ఆశ కూడా లేదు. కన్నీరు తుడుచుకునేందుకు ఆగాను. పెళ్లికి ముందు మీరెందుకు జాగ్రత్త పడలేదు? అమాయకంగా అడిగాడు ప్రభు. పిచ్చి ప్రభు, ముందే చెప్పాను ఆడపిల్లకి పెళ్లి విషయంలో ఏ విధమైన స్వతంత్రము ఉండదని. మా నాన్న ఇవ్వగలిగిన కట్నానికి ఓ మగాడు దొరికాడు.
అతనికి నన్ను కట్టబెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. అంతే. నా దురదృష్టం ఏమిటంటే ధర చెల్లించిన సరైనవాడు దొరక్కపోవడం. ఒక్కొక్కప్పుడు కూరగాయల మార్కెట్లో రేటు పెట్టిన పుచ్చువి సచ్చువి కూరలు తెచ్చుకోవాల్సి వస్తుందే. అలాగే అయింది నా పెళ్లి బేరము. వెరీ సారీ స్వప్న, రియల్లీ సారీ. నేను ఆశించింది సారీలు సానుభూతి కాదు. మరి మీ నుంచి నేను ఒక సాయం కోరుతాను, కాదనకండి. ఏమిటది? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఈలోగా మీరు కూడా నా జీవితానికి ఒక పరిష్కారం ఆలోచించుంచండి దయచేసి. అలాగే. వారు వచ్చే వేళైంది, నేను వెళ్తాను. కోపం పట్టలేక పుస్తకం విసిరికొట్టాడు విశ్వనాథ్. ఎంత దిగజారిపోయింది స్వప్న. సినిమాలు చూసి నవలలు చదివి జీవితం గురించి ఏవేవో ఊహించుకుని వైవాహిక జీవితం గురించి పొంతనలేని కలలు కని అర్హత లేని కలలు కని అడ్డమైన కోరికలు పెంచుకొని ఆ పిచ్చి కలలు నిజం చేయడానికి అనర్హమైన ఆ కోరికలు తీర్చడానికి భర్త అనబడే వాడిని బాధ్యుడిని చేసి ఆ కలలు సఫలం కాకపోతే లోపం తనలో ఉంచుకొని భర్తను నిందిస్తుందా? నిజానికి తప్పెవరిది? వాస్తవమనే నేల విడిచి ఊహాలోకంలో విహరించడానికి వెర్రిగా ప్రయత్నం చేసి చిత్తుగా ఓడిపోయింది ఆమె. ఆమె తప్పు కాక తప్పు తంతెలా కాగలదు? వివాహానికి ముందు కానీ వెనక కానీ తన ఆమెకు ఏ విధమైన వాగ్దానాలు చేయలేదే. స్వప్నకి కావలసిన హీరో అందగాడు, 6 అడుగులవాడు, అమిత ఐశ్వర్యవంతుడు, అతి గొప్పవాడు అయితే ఆమె పెళ్లి చేసుకునే ముందే అవన్నీ ఉన్నవాడా కాదా అని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అది ఆమె బాధ్యత. తన బాధ్యతను విస్మరించి ఇప్పుడు మరొకరిని నేరస్తుడిగా చేయబోవడం ఏం వివేకం? అసలు ఆమె కలలలోని రాజకుమారుడు పృథ్వీ మీద ఉన్నాడా? ఉంటే మాత్రం స్వప్నకు దక్కుతాడని గ్యారంటీ ఏమిటి? స్వప్నకి బొత్తిగా బాధ్యత తెలియదు కనుక అలా ఆలోచించింది, అలా ప్రవర్తించింది. వాస్తవికమైన సత్యం ఆమె అర్థం చేసుకోలేక తన బతుకును అలా చేసుకుంది. ఈ దేశంలో ఈ వ్యవస్థలో జరిగేవి దాదాపు అన్ని లాటరీ పెళ్ళిళ్ళే. 100కో 1 ఒకటి తప్ప ప్రేమ వివాహాలు, ఆదర్శ వివాహాలు జరగవు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ దాంపత్యం సమస్యలకు అతీతంగా ఏమీ సాగదు. సంసారం అంటేనే సమస్యలు, వాటి పరిష్కారాలు. ప్రేమ వేరు, పెళ్లి వేరు. ప్రేమలో ఉన్నది స్వేచ్ఛ, స్వాతంత్రం కాగా పెళ్లిలో ఉండేవి బాధ్యత, అంకితము. పెళ్లి నిశ్చయంగా మనిషి స్వాతంత్రాన్ని కొంతవరకు తీసుకొని తీరుతుంది. ఇది జీవితం, కలలు ఊహలు కావు. ఈ భూమి మీద మనిషి బ్రతకాలంటే ఈ రోజుల్లో గాలి నీరు కంటే అత్యవసరమైంది మరొకటి ఉంది, అది డబ్బు. చిత్రం ఏమిటంటే ఈ పాపిష్టి డబ్బు ఉన్నా సమస్యలే, లేకపోయినా సమస్యలే. అయితే డబ్బు లేని వాడికి డబ్బు ఉండడం వల్ల వచ్చే సమస్యలు, డబ్బున్న వాడికి డబ్బు లేకపోవడం వల్ల వచ్చే బాధలు తేలిగ్గా కనబడతాయి. తనది డబ్బు చాలని సమస్య. కనీ పెంచిన అమ్మని నాన్నని తనకంటే చిన్నవాడైన తమ్ముణ్ణి మర్చిపోగలిగితే, వారి నుంచి విడిపోగలిగితే తనకు ఆర్థిక బాధలు తక్కువగానే ఉండేవి. స్వప్న కోసం, భార్య కోసం తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని త్యజించుకోవడం న్యాయమేనా? ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను నిజం చేయడమే అవదు. స్వప్న కోసం తల్లిదండ్రులను వదులుకుంటే వాళ్ళు తనను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్ని త్యాగాలు చేశారు. అవన్నీ మర్చి కృతజ్ఞుడిలా తన దారి, తన సుఖము, స్వార్థము చూసుకుంటే తను విశ్వాసహీనుడు కాక ఏమవుతాడు? వృద్ధాప్యంలో ఉన్నారు. తండ్రి సంపాదించలేడు. కుటుంబానికి ఆధారం తనొక్కడే. తను వాళ్ళని కాదంటే వాళ్ళేమైపోవాలి? స్వప్న స్త్రీ అయి ఉండి మృదువైన హృదయం కోల్పోయి ఎంత కఠినంగా ఆలోచించింది. ఇది భారతదేశం. ఇక్కడి వ్యవస్థలో లోపాలున్నాయి, సుగుణాలు ఉన్నాయి. తల్లిదండ్రుల్ని బిడ్డలు ఆదుకోవడం పిల్లల విధి, కనీసం కృతజ్ఞత. ఇక్కడి కుటుంబ వ్యవస్థ అతి పటిష్టమైంది, అతి శక్తివంతమైనది. నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అనేది పాశ్చాత్య వ్యవస్థ. అక్కడ వివాహానికి, విడాకులకి కూడా ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఎవరు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు, విడిపోవచ్చు. అక్కడ జీవితానికి భద్రత లేదు, వివాహానికి భద్రత లేదు. ఇక్కడ భారతదేశంలో అలా కాదు. ఇది సీతారాములు జన్మించిన దేశం. ఇక్కడ స్త్రీకి ఒక్కటే జీవితం, ఒక్కడే భర్త. దంపతులు పిల్లల్ని ఆస్తిగా భావిస్తారు. వాళ్ళ ఆశలు, కలలు అన్నీ పిల్లల మీదే. వాళ్ళ జీవిత సాఫల్యమే పిల్లలను ప్రయోజకులను చేసి చూడడం. ఇక్కడ మమతలు, మమకారాలు, బంధాలు, అనుబంధాలు ఎక్కువగా జీవితాన్ని అవి ప్రగాఢంగా పెనవేసుకుంటాయి. రక్త సంబంధం మనుషుల్ని కట్టి ఉంచుతుంది. అందుకే ఇక్కడ పేరెంట్ హోమ్స్ లేవు. వాటి అవసరము తక్కువే. పిల్లల్ని తల్లిదండ్రులని పిల్లలు న్యూసెన్స్గా భావించరు సరికదా, ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఇక్కడ జీవితానికి విలువ ఎక్కువ, వేగం తక్కువ. ప్రాచీన నాగరికత నుంచి, సంస్కృతి నుంచి ఈ దేశం త్వరగా దూరం కావడం లేదు. ఈ దేశానికి దేవుడి దీవెన ఉంది. ఎవరో స్వప్న లాంటి వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో పాశ్చాత్య నాగరికతను అభిమానించవచ్చు. ఆ నాగరికతలోని
వారిని ఆకర్షించవచ్చును. ఆ పాశ్చాత్య నాగరిక ప్రభావంలో ఆ జీవితపు ఒడి వెనుకనున్న ప్రమాదాన్ని గ్రహించలేకపోతోంది స్వప్న లాంటి అనుకరణ వర్గం. ఈ వ్యవస్థ స్త్రీని తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తుంది వివాహంతో. కానీ మగవాడి విషయంలో అలా కాదు. ఒక మగవాడు నిజంగా పెద్దవాడయ్యేది తల్లిదండ్రులు మరణించిన అనంతరమే. అప్పుడే అతను స్వతంత్రుడు వ్యక్తి కాగలుగుతాడు పరిపూర్ణంగా. ఇది కుటుంబానికి మగవాడికి ఉండే దీర్ఘకాలిక బంధం. స్వప్న ఇదేమీ ఆలోచించలేదు. డబ్బు పోసి కొనుక్కున్న మొగుడు ఎంత తేలిగ్గా అనగలిగింది. తను చాలా డబ్బు పోసి కొనుక్కుంది కనుక తన మీద ఆమెకు సర్వాధికారాలు లభిస్తాయని, ఆమె తప్ప తనకెవ్వరూ ఉండకూడదని ఆమె భావిస్తే, తల్లి తండ్రి తన మీద స్వప్న తనకి చెల్లించిన దానికంటే చాలా ఎక్కువే పెట్టుబడి పెట్టారే, మరి వారికి ఇంకా ఎన్ని అధికారాలు ఉంటాయి తన మీద? అలా ఎందుకు ఆలోచించలేదో. అసలు స్వప్న ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది. దాంపత్యం వన్ వే ట్రాఫిక్గా భావించింది. భర్త అనబడేవాడు తన కోరికలు తీర్చే సాధనం. అతన్ని డిమాండ్ చేయడం తన హక్కు. అతని పట్ల తనకి విధులున్నాయన్న స్పృహ లేకపోయింది ఆమెకు. ఇద్దరూ కలిస్తేనే దాంపత్యం అన్న ప్రాథమిక సత్యాన్ని ఆమె విస్మరించింది. ఆమె కలలకు తన బాధ్యత ఎంతవరకు? తన కలలకు ఆమె బాధ్యత వహించిందా? తనేమీ కోరరాని కోరిక కోరలేదు. చదువుకోమన్నాడు, డిగ్రీ తెచ్చుకోమన్నాడు. ఒంటరితనమో అని బాధపడుతున్న ఆమెకు విద్యాభ్యాసం చక్కని కాలక్షేపం కాగలదని, అది ఆమె జీవితానికి ఉపకరిస్తుందని చెప్పాడు. ఆ మాట ఆమె చెవికెక్కలేదు. తన సూచన ఆమెకి వెగటుగా తోచింది. నేను కూడా చదువుకుని ఉద్యోగం చేస్తే ఆ జీతం కూడా మీ వాళ్ళకి పంపుదామనా అని ఎదురు ప్రశ్న వేసింది. అలా ఆలోచించే ఆమెకు తను ఇంకేం చెప్పగలడు? అతనికి దాహంగా అనిపించింది. లేచి కూజాలోని నీళ్లు ఒంపుకొని తాగాడు. ఆ చల్లని నీళ్లు కడుపులోకి వెళ్ళేసరికి గుండెల్లో కూడా హాయిగా ఉన్నట్లు అనిపించింది. ఒక్క క్షణం మాత్రమే ఆ సుఖం. మళ్ళీ మంట, హృదయంలో స్వప్న రేపిన మంట. అతన్ని నిలువెల్లా కుదుపుతూ ఓ ప్రశ్న. అతని ముందు స్వప్నే వచ్చి నిలబడి అడుగుతున్నట్లుగా, విశ్వనాథ్, గుండె మీద చేయి వేసుకుని చెప్పు, నిజం చెప్పు. నువ్వు నన్ను ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ప్రేమించావా? భరించవలసింది భార్య అన్నట్లు కాక నా మీద ఎప్పుడైనా ప్రేమ చూపావా? నన్ను ఒక మనిషిగా, హృదయమైన మనిషిగా భావించావా? నీ అంతరాత్మ సాక్షిగా నిజం చెప్పు. నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నిజమే చెప్పు. అతను గజగజ వణికిపోయాడు, చలిజ్వరం వచ్చినట్లుగా. తను స్వప్నని ప్రేమించలేదేమో. తను అలవాటు పడిన పద్ధతికి ఆమె కూడా అలవాటు పడాలని కోరుకున్నాడు. అంతే తప్ప ఆమె అలా మారేందుకు, అనుభవించవలసిన అవస్థ గురించి ఆలోచించలేదు. ఒక విధంగా తను ఆమె నుంచి ఆశించింది తక్కువేమీ కాదు. విశ్వనాథ్కి తను నేరస్తుడేమో అనిపించింది. అదే క్షణంలో తలుపు వద్ద శబ్దమైంది. అటు చూశాడు. అఖిల. ఏం చేస్తున్నారు? స్వప్న వదిలి వెళ్ళిన పుస్తకం చదువుతున్నాను. అఖిల ఏదో అడగబోయి కూడా అతనే చెప్తాడన్నట్లు ఊరుకుంది. అతను ఏం చెప్పాలో తెలియనట్లు మౌనం దాల్చాడు. ఆమె అతన్ని పట్టి పట్టి చూసింది. అతని ముఖంలో అతని హృదయం ప్రతిఫలిస్తుందేమో అన్నట్లు. విశ్వనాథ్, స్వప్నాన్ని అన్వేషించే ప్రయత్నం ఏదైనా. ఆమె ఏమీ చిన్నపిల్ల కాదు, కానీ ఆమె మీ భార్య. ఒకప్పుడు. ఈ క్షణంలో ఆమెకు నేను భర్తను కాదు అఖిల. స్వప్న తప్పిపోలేదు, కావాలని వెళ్ళిపోయింది, పారిపోయింది. ఆమె గురించి అన్వేషణ, ఆలోచన కూడా అనవసరమే. అతని కంఠంలోని కఠినత్వానికి ఆమె ఆశ్చర్యపోయింది. మీరు స్వప్న మీద కోపంగా ఉన్నారా? ఆ పుస్తకం ఏమిటి? అందులో ఏముంది? ఆత్రంగా అడిగింది. ఈ క్షణంలో స్వప్న మీద నాకే భావము లేదు, రాగము లేదు, ద్వేషము లేదు. ఇక ఈ పుస్తకం ఒక విధంగా ఆమె డైరీ. దీనిలో ఆమె అజ్ఞానము, అమాయకత్వము ఉన్నాయి. వాటితో పాటు నా మీద అల్ప అభిప్రాయము, అసహ్యము కూడా. విశ్వనాథ్, నేను చెప్పింది నిజమే అఖిల. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏమిటంటే. ఏమిటి? చాలా ఆత్రంగా చూసిందామె. అతను ఆమెకి కొత్తగా కనిపిస్తున్నాడు. వివాహాలను నిర్దేశించేవాడు భగవంతుడైతే అతను నిశ్చయంగా మా జంట విషయంలో పెద్ద పొరపాటు చేశాడు. ఆమెకు నేను ఆమెకు ఎంతమాత్రం తగిన వాళ్ళం కాము. వైరాగ్యం నిండిన స్వరంతో అన్నాడతను. ఎవరన్నారు అలాగా? ఆశ్చర్యంగా అడిగింది అఖిల. సాక్షాత్తుగా స్వప్నే. ఈ పుస్తకంలో ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అందుకు ఆమెకు కారణాలు కూడా తక్కువ లేవు. ఆమె మాటల్లో స్వప్న తూర్పు, నేను పడమర. ఆమె నింగి, నేను నేల. మీరది నమ్ముతారా? స్వప్న, చెప్పండి అన్నాడు ప్రభు వంక చూస్తూ. చూడబోతే అతను ఏదో మంచి వార్త చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాడు. మీకు అటువంటి అవకాశం లభించిందనుకోండి, మీరు మరో రకపు జీవితం ప్రారంభించడానికి సిద్ధపడి ఉన్నారా? నిస్సందేహంగా. ఈ రకపు అసంతృప్తి జీవితం నుంచి విముక్తి కలుగుతుందంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది నాకు? ఎందుకో నాకు అనుమానంగా ఉంది. నిజంగా మీరిక్కడి నుంచి బయటపడగలరా? సందేహిస్తున్నట్లు అడిగాడు. మీకు తెలియదు నాలో ఎంత అసంతృప్తి పేరుకుపోయిందో, ఈ జీవితం మీద ఎంత అసహ్యము, విసుగు కలుగుతున్నాయో.
ఇక్కడి నుంచి ఈ జీవితం నుంచి విముక్తి లభిస్తుందంటే నేను ఆనందం పట్టలేకపోతున్నాను. మీరు విశ్వనాథ్ని వదిలి బయటకు వచ్చేయడం అంత సులభం అనుకోను. మీరు ఉద్రేకపడుతున్నారేమో, తొందరపడుతున్నారేమో. ప్రభుకి నేను ఒక విషయం చెప్పలేదు ఇంతవరకు. సిగ్గుపడ్డాను, మొహమాట పడ్డాను. విశ్వనాథ్ మీద నా ద్వేషం ఎంత పరాకాష్ఠకు చెందిందంటే, అతను నన్ను ముట్టుకున్న రాత్రి నేను స్నానం చేసి తప్ప పడుకోలేను. అంత అసహ్యం నాకు అతనంటే. అతని స్పర్శకు నేను పులకరించను. అతను నన్ను ముట్టుకుంటే గొంగళి పురుగులు పాకినట్లు నా ఒళ్ళు జలధరిస్తుంది. జుగుప్సతో, అసహ్యంతో నా శరీరం ముడుచుకుపోతుంది. అతన్ని సాధ్యమైనంత వరకు తప్పించుకుంటాను. అతనితో మాట్లాడడం అంటేనే నాకు చిరాకు. అందుకే మాటలు కూడా చాలా వరకు తగ్గించేశాను. అతని కంఠం విన్నా నాకు గుండెల్లో దేవుతున్నట్లు అనిపిస్తుంది. ఈ నిజం ప్రభువుకి చెప్తే అతను నన్ను పూర్తిగా నమ్మగలడు. నా పరిస్థితిని సమగ్రంగా అర్థం చేసుకోగలడు. నా నిశ్చయాన్ని విశ్వసించగలడు. ఎంత కాదనుకున్నా వివాహ బంధం ఓ పట్టానా తెగేది కాదంటారు. ముఖ్యంగా స్త్రీ ఆ బంధాన్ని చేతులారా తెంపలేదంటారు. స్వప్న, మీరు విశ్వనాథ్ని వదిలి ఈ ఇంటి నుంచి బయటకు రాలేరేమో మళ్ళీ ఆలోచించండి. నేను అన్ని ఏర్పాట్లు చేశాక తీరా అప్పుడు మీరు వెనకాడారో చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. అదీ కాక మీరు ఇల్లు వదిలి ఒకసారి బయటకు వచ్చేయడం అంటూ జరిగిందో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిలో ప్రవేశించే అర్హత, అవకాశము మీకుండవు. అది కూడా గట్టిగా ఆలోచించుకోవాలి మీరు. ఒకసారి తెలియక పెద్ద పొరపాటు చేశాను, మళ్ళీ అదే పొరపాటు చేస్తానా? ప్రాణం పోయినా మరి విశ్వనాథ్ దగ్గరికి, అతని ఇంటికి రాను. ఒక్కసారి పడగలగడం అంటూ జరిగితే ఖచ్చితమైన కంఠంతో అన్నాడు. ఈసారి అతను నా మాటలు విశ్వసించినట్లున్నాడు. సరే, రేపు మా ఫ్రెండ్కి ఉత్తరం రాసి ఏర్పాట్లు నిర్ణయిస్తాను. ప్రభు, మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదు. నిజంగా మీరు దేవుడే. నన్ను ఈ నరకం నుంచి తప్పించడానికి దయతో వచ్చిన దేవదూతే మీరు. అతని చేతులు పట్టుకున్నాను. కథ కొనసాగుతుంది.